హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరికీ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇదైతే మేము 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వీడియో అండి. అప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ మా వారికి అంత ఇష్టం ఉండదండి. సోషల్ మీడియాలో ఏమైనా ఒక మాట వచ్చినా గానీ, "నువ్వు కొంచెం ఎవరన్నా ఏమన్నా అన్నా గానీ అదే బాధపడుతూ ఉంటావు. దీంట్లో ప్లస్ ఉంటది, మైనస్ ఉంటదని" చెప్పారు. కానీ నేను ఎప్పుడైతే మా వారి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందో నేనైతే అన్నీ అనుభవించేసానండి. బాధలు, కష్టాలన్నీ. ఆయననైతే రిక్వెస్ట్ చేశాను నేను. ఆయనైతే సరే పెట్టుకోమని చెప్పారు. అప్పుడే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కటి మంచి నాకు జరిగిన ప్రతి ఒక్క మంచి విషయం గాని అన్నీ మీతో షేర్ చేయాలని, నా ఛానల్ వల్ల కొంతమందికైనా ఉపయోగపడుద్దని ఈ వంటలన్నీ నేను పెడుతా ఉన్నాను. మేమైతే ప్రతి సంవత్సరం నాగూర్‌కని వెళ్ళేదండి గంధానికి. అప్పుడైతే మా వారు ఎంత హెల్తీగా ఉన్నారో. అందరిని ఆయన దగ్గరుండి చాలా కేరింగ్‌గా తీసుకొనెళ్ళేది. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన 20 ఇయర్స్ మ్యారేజ్ అయిందండి. 5 ఇయర్స్ దాకా అయితే మాకు పిల్లలే లేరు. మేము నాగూర్‌కని ఎప్పుడు వెళ్ళామో అప్పుడే మా బాబు పుట్టాడు. మా నాన్నకి గాని ఇల్లు కట్టుకోవటం, స్థలం కొనటం అంతా మా నాన్నకైతే బాగా కలిసొచ్చిందని చెప్పి మేమైతే ప్రతి సంవత్సరం మేము 5 మందే కాదండి. మాతో పాటు 10 మందిని అయితే కంపల్సరీగా 13 మంది కలిసి వెళ్తాము. వాళ్ళైతే ప్రతి ఒక్కరి కోరికలైతే తీరాయి. ప్రతి సంవత్సరం వాళ్ళైతే మొక్కుబడులని చెల్లించుకొని వస్తారు అక్కడే. ఎప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేది. కానీ అయితే మా వారు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ అయితే ఎవరు రాలేదండి. ఎందుకంటే ఆయనంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆయన అలా చూడలేకపోయారు. అందుకే రాలేదు ఎవరు. ఇప్పుడైతే మా నాన్న అయితే టెంకాయ కొట్టి ఇంట్లో బయలుదేరుతారు. ముందుగా అయితే మేము బుచ్చిరెడ్డిపాలెంలో బాబాజీ దర్గా కాడి నుంచి స్టార్ట్ అవుతామండి. మా మా వ్యాన్‌తో పాటే 10 మంది బస్సులు గాని ఉంటాయండి. ప్రతి ఒక్కరు టూర్ అనేది వెళ్తారు. నాగూర్ గంధం అనేది మిస్ అనేది చేయరు. అక్కడి నుంచి ఊటీ, కొడైకెనాల్, మైసూరు అన్నీ 10 రోజులైతే హ్యాపీగా ఉండేదండి. అసలు మేము ప్రతి ఒక్క దర్గాకి, ప్రతి ఒక్క గుడిలకి అసలు మిస్ అయ్యేది కాదు. అన్ని 10 రోజులు హ్యాపీగా చూసుకొనొచ్చేది. మా వారైతే నాకు చాలా హెల్ప్ అస్సలు ఆయనకి ఎంత కేరింగ్ అంటే అంత కేరింగ్‌గా మమ్మల్ని అయితే చూసుకునేది. ఇప్పుడైతే మేము కస్మూర్ దర్గాకైతే వచ్చామండి అక్కడి నుంచి. మా వారైతే దర్గా అంతా కడుగుతా ఉండే ఆయన గాని వెళ్లి కడుగుతా ఉన్నారు. ఆయనకి చాలా ఇష్టమండి దర్గాలు కడగాలన్నా గాని. దర్గాలు ఇలా కడగాలన్నా గానీ చాలా ఇష్టం ఆయనకి. సాంప్రదాయాలన్నా, దేవాలయాలన్నా, తిరుమలకి గానీ నన్నైతే చాలా ఇష్టంగా తిరుమలకి గానీ తీసుకొనెళ్ళేది ఆయనైతే. ఆయనకి చాలా ఇష్టము. ఇలాగ నేను అదే అనుకుంటానండి. ఆ దేవుడే మమ్మల్ని ఆపదలో ఆదుకొని మా ఆయన హెల్త్ అనేది అక్కడికి స్టాప్ అయిపోయి, క్లాట్ అనేది తగ్గిపోయి ఆయన హెల్త్ అనేది రికవర్ అయింది. ఇంకా రికవర్ అవుతా ఉంది. ఆ 20% గాని రికవర్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము గంధానికెళ్ళేటప్పుడు ఇలాగే ఆయన దర్గా అంతా పాలు పోసి కడుగుతాం అని చెప్పి అనుకున్నాము. ఇదైతే మాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇలా పాలు పోసి దర్గా అనేది కడుగుతా ఉంటే. ఎంత హ్యాపీ అనిపించిందంటే, అసలు ఇంతవరకు నేనైతే చూడలేదండి. దర్గా మామూలుగా కాశ్మీర్‌కి వెళ్ళేది గానీ, ఇలా దర్గా అనేది పాలు పోసి కడుగుతారని నాకు తెలీదు. మన వీడియో గాని నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్